ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల డాక్టర్ వెంకటాద్రి చాగంటి గారితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏమిటి సార్ ఇంపార్టెంట్? సార్ ఇంపార్టెంట్ చెప్తా కానీ దానికి ముందు ఏంటంటే ఆ, శారదా పౌర్ణ గారు స్వర్గస్థులు అయినారు కాబట్టి ఆమె ఆమె గురించి ఈవెన్ షీఈ్ అ పార్ట్ ఆఫ్ అవర్ వేదాస్ యూనివర్సిటీ కాబట్టి ఒక్క నిమిషము ఆమె గురించి మాట్లాడి తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. తప్పకుండా శాస్త్రి గారు. ఎందుకంటే ఆమెకి నివాళి ఆవిడకి నివాళులు అర్పిస్తుంది. అర్పించాలి. అందులో అవును. నేను మురళి గారు కలిసి చేసిన వీడియో ఉంది. మీరు ఆ రోజు అవైలబుల్ లేకపోవడంతో మా యా ఇద్దరం ప్రొసీడ్ అయ్యాము. సో చెప్పండి శాస్త్రి గారు. యా ఆమె నిజంగా చాలా దురదృష్టకరం సార్. ఇంత షార్ట్ టైంలో పోవటం అనేది అట్లీస్ట్ టు మీ. ఆమె ఆమె సబ్జెక్ట్ పరంగా కానీ మనిషి పరంగా కానీ ఆమె చాలా ఉన్నత స్థాయిలో ఉన్నది సార్. అవునండి. అండ్ షీఈస్ వెరీ గ్రౌండెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట. నేను ఉమ్. ఆమె కలిసిన దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎప్పుడు కలిశారు ఆవిడ్ని? లాస్ట్ 1 ఇయర్ కూడా కాలేదు సార్. ఆమె హస్బెండ్ పోయిన టైంలోనే పోయినట్టున్నారు ఈమె నాకు అనిపిస్తోంది. అవునవును. అంటే వారి హస్బెండ్ లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆవిడ. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కూడా అయినట్లేదు. అవ్వలేదు. ఈ లోపల ఆవిడ కూడా చనిపోయారు. ఇద్దరు. యా. ఎస్, కరెక్ట్. ఉమ్, చాలా ఉమ్, బాధాకరం శాస్త్రి గారు. మీ చాలా మీ బాధాకరం. అదృష్టం ఏంటంటే మీరు వెళ్ళి చూడగలిగారు ఆవిడ్ని. అవును. కానీ ఆ తర్వాత ఆవిడ ఇక ఫ్లోరిడా షిఫ్ట్ అయిపోవడము షికాగో నుంచి. ఆ, అక్కడ నేను షికాగోలో ఉన్నప్పుడు చూశాను ఆమెను. అదే షికాగోలో ఉన్నప్పుడు మీరు చూసారు. ఆ తర్వాత ఆవిడ నవంబర్లో ఆవిడ పిహెచ్డి మన యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. అవును. ఆవిడ అక్షరపదీయంకి, ఆవిడ అద్భుతమైన రచనకి ఆవిడ అసలు చాలా మంచి రీసెర్చ్ చేశారు. దాదాపు 16 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు దాని మీద. సో అయ్య చేసి బాబోయ్. ఆ, ఆవిడ ఆవిడ గురువు గారు అక్కడ ఆయన ద్వారా ఆవిడ పొందిన జ్ఞానాన్ని చక్కగా రచించి ఆయనకి ఆయనతో ఓకే అనిపించుకున్నారు. కానీ ఈ లోపల ఆయన అవైలబుల్ లేకపోవడంతో మన యూనివర్సిటీ ద్వారా మిగిలిన ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు ఆవిడ. ఉమ్, సో అది చాలా అయ్- బాధాకరమైన విషయం శాస్త్రి గారు. అవును. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా లాస్ట్ చివరి దశలో అంతిమ దశలో బాధాకరంగా చనిపోతారు. అవును. మనం అవును. శంకరాచార్యులను చూస్తే ఆయనకి ఇద్దరు బౌద్ధ భిక్షువులు విషమిచ్చి చంపేశారు. ఉమ్, అట్లానే మహర్షి దయానంద దాని సరస్వతిని కూడా సరస్వతి. అలానే చంపేశారు. సో ఇలా గొప్ప వాళ్ళని జనరల్గా ఏమవుతుందంటే చివరి దశ కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. మన వివేకానంద కూడా అట్లానే చనిపోయాడు. అవును. స్వామి వివేకానంద. అలా గొప్పవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే త్వరగా. రమణ మహర్షి కూడా ఆయన కూడా అట్లాగే విన్నా రమణ నేను. మహర్షి గురించి మనము అంటే ఈ సమయంలో మాట్లాడొచ్చు కానీ యాక్చువల్గా కంపారిజన్తో మనం వేద జ్ఞానం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. సో ఉమ్, రమణ మహర్షికి వేద జ్ఞానం ఉంది. ఆయన ఎక్కడ చదివారు ఏమిటి అది నాకు తెలియదు. అందుకని నేను మాట్లాడలేను. ఉమ్, సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈవిడ ఆ, విదుషీమణి అని చెప్పాలి మనము. రిషిక అని చెప్పాలి. ఆవిడ 10,552 మంత్రాల్ని చేత్తో రాసి వాటి అర్థాలను రాసి చక్కగా ఆవిడ ఆ, ప్రచురించలేకపోయారు అంతే ఆవిడ. రామాయణం కూడా ఆమె చేతితోటి రామాయణం రాశారు. రాశారు. అసలు ఒకటని కాదు చాలా రాశారు. ఆవిడ గ్రంథాలు 24 గ్రంథాలు ఏవో రచించారని చెప్పి మన మురళి గారు చెప్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే మామూలు విషయం కాదు శాస్త్రి గారు. అవునవునవును. ఎంత చెప్పినా తక్కువే. నిజంగా సార్. యా. ఆమెకి ఇదే నా నమస్సుమాంజలి. నమస్కారం అండి. నిజంగా నాకు చాలా బాధ అయింది. మేమంతా కూడా ఉమ్, బాధల్లోనే ఉన్నాం ఇంకా. ఇంకా అవును. ఆమెను రిప్లేస్ చేయలేం కదా ఎవరిని. అస్సలు అస్సలు. నోబడి కెన్ రిప్లేస్ హర్ అది. అవును. మా స్టూడెంట్స్ అయితే చాలా విచారం వ్యక్తం చేశారు. చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆమె దగ్గర నుంచి కొంత గైడెన్స్ తీసుకునేది ఉంది. ఈ లోపలే జరిగిపోయింది. దురదృష్టం అండి శాస్త్రి గారు. యా. సో ఇంకా ఈ ఆమెకి నమస్సుమాంజలి అర్పించాం కాబట్టి ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఉమ్, టాపిక్ ఏంటంటే ఇప్పుడు
సాయి మతం సిండికేట్ అని అనాలి అని అనిపిస్తోంది. దాంట్లో ఈ సాయి అంటే మీ ప్రసాద్ అని ఒక ఆయన, ఉద్దేశం ప్రకారం షిరిడి సాయిబాబానా? ఆ, ఆ. షిరిడి సాయి బాబా వాళ్ళది సాయి మతం సిండికేట్ అని ఒకటి ఫామ్ అయ్యారు వాళ్ళు. ఉమ్, ఉమ్, అందులో దానికి ముఖ్య మ్, వాళ్ళని ఏమంటారు, ముఖ్య ప్రెసిడెంట్, కన్వీనర్, హూఎవర్ ఇట్ ఈస్, ఆయన ఎగ్జిక్యూటివ్స్. అందులో మైనంపాటి ప్రసాద్ అని చెప్పి మైనం ఆయన, ప్రసాద్. ఆ, ఆయన్ని ఆ, మన ఈయన పేరు కరుణాకర్ సుగుణ ఆయన్ని జవహర్ అలీ తోటి కంపేర్ చేస్తూ అదే సాయిబాబా దగ్గర ఉన్న క్లోజ్ అసోసియేట్ జవహర్ అలీ అని చెప్పి ఉమ్, ఆయనతో కంపేర్ చేస్తూ చెప్పాడనమాట. ఈయన వీళ్ళు ఏంటంటే మన కరుణాకర్ సుగుణాను, మన ఆ, ఆయన పేరేంది, ఇంకొక ఆయన ఉన్నాడు సార్, డిఎస్పి అంటారు ఆయన్ని. ఓకే. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఆయనతో వీళ్ళిద్దరూ కలిసి ఆ, మన మీరు ఈ- మీరు అనేది దువ్వాడ శివప్రసాద్ గారు. దువ్వారి శివప్రసాద్, భరతవర్ష ఛానల్. భరతవర్ష ఛానల్. సో వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే మన ఆ, ఆయన పేరు సామవేద షణ్ముఖ శర్మ గారితో ఒక డిబేట్ ఏర్పాటు చేశారనమాట. డిబేట్ డిబేట్ అంటారు, దాన్ని ఇంటర్వ్యూ అంటారు. ఇంటర్వ్యూ అని, ఎందుకంటే డిబేట్ కాదు అది. సామవేద్ శర్మ, షణ్ముఖ శర్మతో డిబేట్ వీళ్ళిద్దరు ఏం చేస్తారు కదా, వీళ్ళు పాపం ఆ, అవును. ధర్మరక్షకులు, కానీ ఆయనతో సమానం అయితే కాలేరు కదా. కాదు కాదు, అవును. ఉమ్. అందుకనే సో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఈ ఈ అంటే మైనం ఇంటర్వ్యూ యొక్క ముఖ్య అంశం ఏంటి? అదే సాయిబాబా, షిరిడి ఆ, సాయిబాబా. ఆ మీరు ఎప్పుడు షిరిడి సాయి. షిరిడి సాయిబాబా, షిరిడి ముందు పెట్టండి. షిరిడి ఓకే, సాయిబాబా. ఓకే. సో ఈ షిరిడి సాయిబాబా నిజంగా హిందువులు, సనాతన ఆ, ధార్మికులు కొలవాలా లేదా అని చెప్పి ఇంటర్వ్యూ అన్నమాట మెయిన్. ఆయన దేవుడా కాదా, ఆయ- ఆయన గురువా కాదా, ఆయన అవధూత కాదా అని చెప్తూ మొదలు పెట్టారన్నమాట ఇంటర్వ్యూని. ఉమ్, ఉమ్, ఓకే. సో అయితే ఈ షిరిడి సాయిబాబా ఆ, గురించి మాట్లాడుతూ ఫస్ట్ ఈ ఈ మైనంపాటి ప్రసాద్, ఓకే. సో ఈయన ఇంటర్వ్యూ ఏదో చేశాడు. మా ఇంటర్వ్యూ మైనంపాటి ప్రసాద్ ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే ఈ వీళ్ళు చేసిన ఇంటర్వ్యూ మీద కౌంటర్ అన్నమాట. ఓకే. ఎవరిని ఇంటర్వ్యూ చేశాడు ఆయన? ఇప్పుడు కరుణాకర్ సుగుణ, దేవి ఆ, శివప్రసాద్ దువ్వాడ గారు. దువ్వాడ ప్రసాద్ గారు ఆ, మన సాంవేద శర్మ గారి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఆయన ఒక మ్, ఆ, ఈ మైనంపాటి ప్రసాద్ గారు ఆయన ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశాడు అన్నమాట, వీడియో రిలీజ్ చేశాడు. వీడియో రిలీజ్ చేశారు, ఇంటర్వ్యూ కాదు, వీడియో. అదే వీడియో, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంటే వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేసిన బేసిస్ వీడియోని మీద, బేసిస్ బేసిస్ చేసుకొని ఆయన ఒక వీడియో. వీడియో అంటే ఆయన ఒక వ్యతిరేకంగా చేసి ఉండాలి, అంతే కదా మీకు? వ్యతిరేకంగా చేశాడు. ఉమ్. సో ఆ వ్యతిరేకంగా చేసిన వీడియోని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే. ఓకే, బాగుంది శాస్త్రి గారు. సో ఇప్పుడు నాకు అర్థమైనంతలో షిరిడి సాయిబాబా గురించి తెలుగు రాష్ట్రాల్లో ధర్మ జాగరణ జరిగింది. అవును. సో అతను షిరిడి సాయిని మనం కొలవకూడదు అని ఆ, వీళ్ళ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ధర్మ రక్షకులైన దువ్వాడ శివప్రసాద్ గారు, ప్రసాద్ గారు, తర్వాత శివశక్తి కరుణాకర్ గారు, కరుణాకర్ ఇంకో అవును, ఆయన కూడా లలిత్. లలిత్ లలిత్ గారు, హిందూ జనశక్తి ఏదో అనుకుంటా. హిందూ జనశక్తి. ఇంకొక ఆయన కూడా ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ చాలా కష్టపడి వాళ్ళు హిందూ ధర్మం కోసం పోరాడుతున్న యోధులు కాబట్టి వాళ్ళు షిరిడి సాయి మనకి ఏమిటి అన్న విషయాన్ని సామవేద శర్మ గారు, శర్మ గారితో కూర్చొని మాట్లాడారు, అంతేనా? అంతే అదే. కానీ దీనికి బీజం మనం వేసామేమో అని నాకు అనిపిస్తోంది. మీకు గుర్తుంటే ఉమ్, మనం శంకరాచార్యులు గారు కొలవద్దన్నారు షిరిడి సాయిబాబాని అని మనం ఒకసారి ఒక వీడియోలో ఉమ్, చెప్పాం.
సో ద్వారకా శంకరాచార్యులు వారు యా చెప్పారు. సో అది చెప్పారని మనం చెప్పేటప్పటికి ఇంక అక్కడి నుంచి వీల్ కదిలిందేమో అని నా ఉద్దేశం. ఇట్ మైట్ బి, ఇట్ మైట్ నాట్ బి, బట్ అది కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైనా కదలాల్సిందే, కదిలింది. ఇప్పుడు కదిలింది. కదలడమే కాకుండా ఆ, జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి యా, శ్రీశ్రీ గారి పాట జ్ఞాపకం చేసుకోవాలి మనం. సో యా, అది బాగుంది. అయితే అది వేరే సందర్భంలో ఆయన రాశాడు కానీ యా. చెప్తున్నాను. సో ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఏమిటంటే నా అయితే క్వశ్చన్, ఇప్పుడు ఆ, ఆయన ఇంటర్వ్యూని బేస్ చేసుకొని, మన మైనంపాటి ప్రసాద్ గారి ఇంటర్వ్యూని బేస్ చేసుకొని నేను మిమ్మల్ని కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అనమాట. సో మైనంపాటి ప్రసాద్ గారు మాట్లాడిన మాటల్ని వాటిని గురించి మీరు ప్రశ్న అడగబోతున్నారు. ఎస్, ఎస్. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు ఆయన యొక్క ఏమైతే ఆయన మాట్లాడారో, ఆయన ఏంటి సామ సామవేదం షణ్ముఖ శర్మ గారికి అపోజిట్ గా మాట్లాడాడా, ఫర్ గా మాట్లాడాడా? ఆపోజిట్. ఓ, ఓకే. అయితే ఆయన ప్రకారము సాయి అవధూత అని అంటాడు ఆయన. సాయిబాబా, షిరిడి ఓకే. సాయిబాబా, సాయిబాబా అవధూత అని అంటాడు. చెప్పండి. మీ ప్రకారం ఆయన అవధూత కాదా? కాదని భరతవర్ష ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చెప్పానండి. మీకు కూడా ఓకే. చెప్తున్నాను. ఇప్పుడు అవాన శబ్దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. దానిలో చెడు అని కూడా అర్థం. ఓకే. సో అవధూత అంటే చెడు దూత అని చెప్పొచ్చు మనం, ఒక రకంగా చెప్పాలంటే. కానీ మీరు అవధూత అన్నదానికి మీరు అర్థం వేరే రకం కూడా తీసుకోవచ్చు కాబట్టి. కానీ దూత అన్నది కేవలము వేదంలో చెప్పబడింది అయితే అగ్ని గురించి మాత్రమే చెప్పబడింది. అగ్నిం దూతం వృణీమహే అనే మంత్రం ఉంది. ఓకే. సో మేము అగ్నిని దూతగాను మేము వరిస్తాము. ఓకే, మేము ఆయన స్వీకరిస్తాము. సో వేదంలో చెప్పబడిన దూత కేవలము అగ్ని. ఓకే. అయితే వేరే వాళ్ళను కూడా దూతగా ఎక్కడ చెప్పారంటే రాజ్యాంగంలో చెప్పారు. అంటే అక్కడ వేదంలోనే రాజుల గురించి చెప్తూ అక్కడ కూడా దూతని ఎవరుగా నియమించాలి అని చెప్పుకుంటూ చెప్పారు. అగ్ని లాంటి వాడిని నియమించాలి. ఎందుకంటే అగ్ని మనం చెప్పింది చెప్పినట్టుగా, ఇచ్చింది ఇచ్చినట్టుగా తీసుకెళ్ళి ఎవరికి అందించాలో వాళ్ళకి అందిస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ అది దూత లక్షణం. సో దూతగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈ పని చేయాలి. సో వేదంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్నే మనము అవధూత లక్షణంగా చెప్పాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చింది మాట్లాడుతాను అంటే అవధూత లక్షణం కాదు కదండి శాస్త్రి గారు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని నేను దూతగా నియమించాను. మీరు వెళ్ళి ఫలానా కంట్రీకి, ఫలానా దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్తో మీరు మాట్లాడి మనం కోరుకుంటున్నవి ఇవి అని చెప్పండి అన్నప్పుడు ఆ లిస్టు తీసుకుని వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా చదువుతారు మీరు అక్కడ. అంతేగాని మీరు కాసేపు చాయ్ సిప్ చేసి ఒక సమోసా తిని మీకు నచ్చింది మీ బుర్రలో తోచింది చెప్పరుగా. చెప్తే తప్పది. అది ఎట్లా అవుతుంది? దూత లక్షణం కాదు కదా అది. ఎగ్జాక్ట్లీ. సో దూత అన్నవాడు చాలా శ్రమించి శ్రమ కోర్చి తను తిట్లు తింటూ కూడా తన రాజుకి ఏం కావాలి అన్నది నిస్సందేహంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత కవిత్వం లేకుండా చెప్పేవాడు దూత. సో వేదంలో ఉన్నది ఉన్నట్టుగా ఆచరింపమని చెప్పేవాడే మన లక్షణాలను దూత అవుతాడు. ఓకే. ఓకే. మీరు మరి షిరిడి సాయిబాబా ఎప్పుడన్నా వేదం గురించి మాట్లాడా? లేదు. మాట్లాడినప్పుడు దూత ఎట్లా అవుతాడు? మీరు చెప్పండి శాస్త్రి గారు. మీరు అడిగారు ప్రశ్న, నేను చెప్తున్నా. వేదం గురించి మాట్లాడిన వాళ్ళు, వేద మంత్రాల గురించి మాట్లాడిన వాళ్ళు, వేదాన్ని విశ్లేషణ చేయని వాళ్ళు, వేదాన్ని ప్రోత్సహించని వాళ్ళు ఎలా అవధూతలు అవుతారు? అవును, కరెక్ట్. ఇప్పుడు షిరిడి సాయి వాళ్ళు ఏదైనా వేద పాఠశాల పెట్టి వేదానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? నాకు మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగితే మీకు గుర్తుంటే అంటే చాలాసార్లు చెప్పాము మనం ఇది. కానీ మీకు గుర్తుంటే ఇక్కడ సాయిబాబా గుడిలో
ఆ, ఆయన కాలు కింద ఒక కుక్క బొమ్మను పెట్టి ఒక్కొక్క 4 కుక్కల బొమ్మలు పెట్టి దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేదం ఆ, ఆ, అలంకరించారు వాళ్ళు, మీకు ఆ, గుర్తుంటే. అది చాలా నీచమైన కార్యక్రమం అది. మరి ఇంకా ఆయన వేదాన్ని ఎట్లా గౌరవిస్తున్నాడు అని నేను ఉమ్. చెప్పగలను? అదే నేను చెప్పలేదు. అనేది అది. ఇప్పుడు ఆయన అంటే చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన వచ్చి సాక్ష్యం ఇవ్వలేడు కదా ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు ఇచ్చే సాక్ష్యం ఏదైనా ఉంటే మీరు చెప్పిన మైనంపాటి ప్రసాద్ గారు ప్రసాద్ ఇవ్వాలి. ఇవ్వాలి. కాబట్టి ఈ ఆయన టాక్లో ఎక్కడన్నా సరే సాయిబాబా వేదాన్ని ప్రచారం చేశారు అని చెప్పారా? ఆయన అయితే ఇక్కడ లేదు. మరి అలాంటప్పుడు మీరు అవధూత అనటం బాలేదు శాస్త్రి గారు. యా. ఉమ్. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారి దగ్గర భేదభావం ఉందా లేదా? నాకేం తెలుసు. ఆ, ఇప్పుడు అంటే భేదభావం ఉందనే కదా మన ఇప్పుడు శివశక్తి కరుణాకర్ గారు, తర్వాత భరతవర్ష ఛానల్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నది ఆయన దగ్గర భేదభావం ఉందనే చెప్తున్నారు. అంటే ఈ మైనంపాటి ప్రసాద్ గారు ఆయన దగ్గర భేదభావం లేదు, ఆయన దగ్గర అంత సమభావం ఉంది అని అంటున్నాడు అనమాట. లేదని వీళ్ళు చెప్తున్నారు, క్లియర్గా చెప్తున్నారు. రామనవమి నాడు ఉరుసు తీయటము, ఆ, తర్వాత హిందువులు ఏ రామనవమి జరుపుకుంటే ఏంటి వాళ్ళు సార్ ఉర్సు తీయటం అంటే? ఏదో ముస్లింలు చేస్తారండి అది. వాళ్ళు ఏదో ఒకలాంటి గ్రీన్ పల్లకి ఏదో పెట్టుకొని ఏదో ఓ, తిరుగుతారు అది ఓకే ఓకే. చేస్తుంటారు. ఓ, ఆ, గ్రీన్ పల్లకి పెట్టుకొని ఆ, చేసేదని. అది 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 సాయిబాబా ప్రతి సాయిబాబా గుడిలో చేస్తారు సార్ అది. అదే దాన్నే ఉరుసు అంటారు. దాన్ని ఉరుసు అది ముస్లింలు చేసుకునే పండుగ. ఓ, ఓకే సో ఓకే. దాన్ని ఈయన మరి షిరిడి సాయిబాబా ఎంకరేజ్ చేశాడు. రామనవమిని చేసిన వాళ్ళని కొట్టాడు, తిట్టాడు అని, బండబూతులు తిట్టాడు అని చెప్పి అవును. చెప్తున్నారు. మరి అంటే ఇప్పుడు అంటే చెప్పటం కాదు సార్, అది ఉమ్, అందులో ఆ సాయి సచ్చరిత్రలోనే ఉంది అని. అదే సాయి సచ్చరిత్రలో ఉందని వాళ్ళు చెప్తున్నారు. అవును. కాబట్టి అది మరి ఉంది అన్నప్పుడు దాన్ని మరి మైనంపాటి ప్రసాద్ గారు లేదు అని చెప్పి నిరూపించాలి. వాళ్ళు అందుకనే అవన్నీ చెప్పరు, వీళ్ళు మాట్లాడిన దాంట్లోనే ఆ, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇట్లా అన్నాడు, వీళ్ళ ఫాదర్ అట్లా అన్నాడు, ఇవి ఇవే అంటమే తప్ప వాళ్ళు అలా పుస్తకం కాదండి, జోలికి అలా వెళ్ళరు వాళ్ళు. కాదండి శాస్త్రి గారు, మీరు ఒకటి చెప్పండి. మీరు వేదంలో మాంసం తిన ఉంది అని ఎవరన్నా అంటే వెంటనే మనం లేదు అని చెప్పి దాన్ని నిరూపిస్తాం. రాముడు మాంసం తిన్నాడు అంటే కాదు, తప్పది అని చెప్పి నిరూపిస్తుంది. సో అది మన అవును. బాధ్యత కదా. అవును. అలానే మీ యొక్క పుస్తకంలో అది రాసి ఉంది అని చెప్పి ఘంటాపథంగా వీళ్ళందరూ చెప్తున్నప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ. లేదు అని నిరూపించే ప్రక్రియ చేస్తే సరిపోతుంది కదా. అవును. వాళ్ళు అట్లా చెప్పరు, వాళ్ళు అట్లా చెప్పరు. అదిగో పలాని ఆ, పలాని శాస్త్రి అట్లా అన్నాడు, పలాని ఇంకొక ఆయన ఇట్లా అన్నాడు అని. మీరు ఫ్రీజ్ అయ్యారు శాస్త్రి గారు. ఆ, ఆ, ఇప్పుడు ఇప్పుడు బాగుంది. ఇందాక ఫ్రీజ్ అయ్యారు, ఆ, చెప్పండి. ఆ, మీరు నాకు ఫ్రీజ్ అయ్యారు. అదే అది. అదే అట్లానే జరుగుతుంది. ఆ, సో ఇప్పుడు వాళ్ళు పుస్తకం రెఫరెన్స్ ఇస్తారు, వాళ్ళ పలాని వాళ్ళు అట్లా అన్నారు, పలాని వాళ్ళు ఇట్లా అన్నారు అని ఇండైరెక్ట్ రెఫరెన్స్లు తెస్తారు తప్ప. ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే చాలా మంది తెలియక షిరిడి సాయిబాబాని ఎవరో రచించారు కదా. ఎవరు మన ఆయన ఒక ఉమ్, ఎక్కిరాల అవును. భరద్వాజ ఏకే ఏకే ఎవరు, ఎకరాల అతను భద్రరాజు రాశాడు. మాస్టర్ గారు అంటారు. ఆయన రాయడం మూలంగా అది బాగా ప్రచారంలోకి వచ్చింది, ఆయన ప్రచారంలో తీసుకొచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. సో తప్పు అక్కడ జరిగిందని మనకు అర్థమవుతోంది. ప్రతివే కూడాను మన వాళ్ళే కదా సార్ చేసేది, సో కాల్డ్ బ్రాహ్మిన్స్, సో కాల్డ్ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు. Yeah. అందులో డౌట్ లేదు. యా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇంకేమన్నాడు ఈయన మైనంపాటి ప్రసాద్ గారు? ఆ సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు సిద్ధ పురుషుల. ఎందుకంటే ఆయన సిద్ధ పురుషులు అని చెప్పి సామవేద షణ్ముఖ శర్మ గారి తండ్రి గారు అన్నారు అని అంటున్నాడు అనమాట. సో మీ తండ్రి గారి మాట కూడా మీరు వినరా అని చెప్పి. అని మైనంపాటి ప్రసాద్ గారు అడుగుతుంది. ఇప్పుడు మైనంపాటి ప్రసాద్ గారికి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ప్రహ్లాదుడు ఆయన తండ్రి మాట వినలేదు. ఉమ్, ఎందుకంటే ఆయన భగవంతుడు అన్నవాడు ఈయన అని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి. ఉమ్, సో ఇప్పుడు ఎవరికన్నా కొద్దిగా ఇప్పుడు మనం చెప్పామనుకోండి మన పిల్లలకి,
ఇది చెయ్యండి, ఇప్పుడు ఇది మంచిది అని చెప్తాం. వాళ్ళు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించి లేదు ఇట్లా ఎందుకు అవుతుంది, అట్లా ఎందుకు అవుతుంది అడుగుతారు. మనం దానికి అవును. సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అవును. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరి తండ్రి గారు మీరు మాట్లాడే సాంబశివరావు శర్మ గారి తండ్రి గారు షిరిడి సాయిబాబా గురించి సి- మాట్లాడారు. అంటే సిద్ధ పురుషుడు ఉమ్. అని ఇప్పుడు చెప్పి సిద్ధ పురుషులు అన్న దానికి మరి ఎందుకు అన్నారో నాకు తెలియదు. మరి ఆయన అన్నారో లేదో కూడా నాకు తెలియదు. కానీ అన్నాడు. ఆయన వీడియో ఆడియో వినిపించాడులేండి. సరే, ఇప్పుడు ఏంటంటే సిద్ధ పురుషుడు అంటే సిద్ధి పొందినవాడు కదా. అవును. సిద్ధి ఎవరు పొందుతారు? యోగులు పొందుతారు. అవును. యోగులకు ఉండవలసిన లక్షణాల్లో యమనియమాలు పాటించేవాడు, ఆసన ప్రాణాయామాదులు చేసేవాడు, ప్రత్యాహారం చేసేవాడు, తర్వాత ధారణ, మనసుని ధారణ చేసేవాడు, ఉమ్, దాన్ని ధ్యానంలో పెట్టేవాడు సిద్ధిని పొందగలడు. ఉమ్, ఇది లక్షణం. వీటిలో అవును. యమనియమాల్లో ఒకసారి మీరు నాతో మాట్లాడారు, మనం రీసెంట్గా ఎప్పుడో ఏదో చేశాము. అవును. అవును. సో దానిలో నేను స్పష్టంగా చెప్పాను, శౌచము అన్నది వెరీ ఇంపార్టెంట్. శౌచం, ఆ శౌచము ఆయనకి లేదని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నారు. ఆ పుస్తకంలో రాశాడు, ఆయన యజ్ఞ యాగాదులు జరిగే చోటుకి వెళ్ళి ఆయన అక్కడ మూత్రం పోసేవాడు అని చెప్పి అబ్బో. చెప్తున్నారు. అవునా. ఇవన్నీ కూడా చాలా గబ్బీజ్ లెక్కలన్నీ చెప్పారు వాళ్ళు, చక్కగా ఉమ్, పుస్తకంలోనే రాసిందట. ఉమ్, ఓ, ఓకే. అయితే అప్పుడు కొంతమంది సమర్థించి అది యోగులు అట్లనే చేస్తుంటారని చెప్పాడు. యోగులు ఎప్పుడు ఎన్నటికీ అలా చేయరు. ఉమ్, యోగుల్లో శౌచం వెరీ ఇంపార్టెంట్. ఓ. శౌచం లేకుండా బాహ్య శౌచము, అంతఃశౌచము రెండూ ఉండవలసిందే. ఉమ్, అయ్యా, బాహ్య శౌచం ఏమో మీకు చెప్పాను ఏమిటని, అంతఃశౌచం కూడా చెప్పాను మీకు ఏమిటని. సో ఓ, ఈ రెండు లేకుండా యోగులు కానే కారు. సమస్య లేదు సిద్ధించదు. సార్. సిద్ధించదు వాళ్ళకి. నాకు ఈ విషయం తెలియదు. ప్రాణాయామం చేయకుండా సిద్ధించదు. అవును. ప్రాణాయామం చేశాడా ఆయన షిరిడి సాయిబాబా? ఎక్కడన్నా రాయబడి ఉందా ఆయన ప్రాణాయామం చేశాడు అని? ఐఎమ్ నాట్ షూర్ యా. అబౌట్ సో దట్. ప్రాణాయామం చేయకుండా మీకు మీ మనస్సులో ఉన్న కల్మషం పోదు. అవును. ఆయన అందులో కల్మషం జనాల్ని కల్మషం తిట్టేవాడు పోవాలి. అని చెప్పి ఆ, బుక్ లోనే తిట్టడు ఎట్టి రాసుకునింది. అది హింస కింద వస్తుంది. యోగి అన్నవాడు అహింసకుడై ఉండాలి. అవును. హింస అవును. అంటే ఏమిటి? నువ్వు తిట్టడం. తిట్టడం ఎవరిని తిడుతున్నావు? సామాన్య ప్రజల్ని తిడుతున్నావు. అవును. వేదాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని తిట్టట్లేదు నువ్వు, వేదాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని తిడుతున్నావు. అవును. అవును. అలాంటప్పుడు నువ్వు నువ్వు అహింసకుడు ఎట్లవుతావు? హింసకుడు అవుతావు. ఉమ్, సో ఇది శౌచము లేదు. పోని సంతోషం, సంతోషం, యోగి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అవును. ఇతను ఎప్పుడూ సంతోషంగా ఉన్నట్టు నాకు వీళ్ళ లేదు. టాక్లు ఎక్కడ లేదు. వినిపించలేదు. వినిపించలేదు. అవును. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఏడుస్తుంటాడని చెప్పి విన్నాను నేను. సో అవును. అలాంటప్పుడు సంతోషము లేదు, శౌచము లేదు. స్వాధ్యాయం ఉందా? స్వాధ్యాయము అంటే ఏమిటి? వేదాన్ని తను అభ్యసిస్తూ ఇతరుల చేత అభ్యసింప చేయటం. అది జరిగిందా ఎప్పుడన్నా? లేదు. మరి ఇవన్నీ లేకుండా మీరు యమనియమాలు పాటించకుండా, ఆసన ప్రాణాయామాదులు చేయకుండా, ప్రత్యాహారం చేయకుండా, ఓకే, ఉమ్, ఇంకోటి ఏంటంటే బ్రహ్మచర్యం వెరీ ఇంపార్టెంట్. ఉమ్, మరి ఈయన శివశక్తి కరుణాకర్ గారు చెప్పిన ఆ, లెక్క ఒకటి ఉంది, ఒక వీడియోలో ఎక్కడో విన్నా నేను. అది ఆయన వేరే స్త్రీతో మసాజ్ చేయించుకున్నాడు బాడీ అంతా అని ఏదో విన్నా. విన్నాను. అది పిసికించుకున్నాడు. అదేదో ఏదో మొత్తం అది నాకు తెలియదు అది ఎంతవరకు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో వింటమే కదా. సో అంతే. ఆ అంతే. లెక్క ప్రకారం ఆయన బ్రహ్మచర్యం వహించలేదు. ఇప్పుడు ఉమ్, మీరు నేను వహించే బ్రహ్మచర్యం వేరు, యోగుల బ్రహ్మచర్యం వేరు. అవును. సో ఆ బ్రహ్మచర్యం ఏదైతే ఆ, ఏ స్త్రీని ముట్టకూడదు ఆ బ్రహ్మచర్యంలో. అవును. సో అలాంటప్పుడు ఆయన బ్రహ్మచారి కాదు. అవును. అలా కాకుండా ఆయన మరి ఈ విధంగా ఇప్పుడు పైగా అస్థేయం దొంగతనం చేశాడు ఆయన. అస్థేయం, అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం, అలా ఉండాలి. సో స్థేయం అంటే దొంగతనం కాబట్టి ఎలా దొంగతనం చేశాడు? తను రాముణ్ణి, కృష్ణుణ్ణి, తను మిగతా దేవతలు నేనే అని చెప్పి చెప్పుకోవటం అన్నది దొంగతనం అవుతుంది. అవును. అది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, లెటెస్ట్ సే దట్ నేను రామావతారంలో నా పూర్వజన్మ రామావతారం ఇప్పుడు నేను ఇది అన్నాను అనుకోండి, అది మీరు నమ్మారు అనుకోండి శాస్త్రి గారు, అది మీ వరకు ఓకే. కానీ నేను చెప్పడం నా దొంగతనం అవ్వట్ల.
అవును. నేను అవును. కానిది నేను అవుతున్నానని చెప్పడం దొంగతనం అవుతుంది. అవును. అలా ఒకళ్ళ వస్తువుని, ఒకళ్ళ యొక్క ప్రాపర్టీని, ఒకళ్ళ యొక్క పేరుని నేను దొంగలించడం అవుతుంది. అలా దొంగలించకూడదు ఎవరు. అవును. సో అవును. ఇవి చేయకూడదు. ఈశ్వర ప్రణిధానము, ప్రతీది ఈశ్వరుడికి అర్పించేయటమే. తన కర్మలకు సంబంధం లేదు. అప్పుడే అవును. సంతోషంగా ఉండగలుగుతాడుగా మనిషి. అవును. అవును. అది లేదు, శౌచం లేదు, సంతోషం లేదు, స్వాధ్యాయం లేదు, ఏమండి బ్రహ్మచర్యం ఉమ్, లేదు, అవును. ఆ, అహింస లేదు. ఇన్ని లేకుండా ఎట్లా యోగా అవుతాడండి? మీరు శాస్త్రి గారు మీరు భలే చెప్తారండి మీరు గమ్మత్తుగా. ఎలా ఉమ్, యోగా అవుతాడు? ఎవరన్నా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను సాయిబాబాని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వీళ్ళు జనాలు చెప్పేదాన్ని క్రిటిసైజ్ చేస్తున్నాను నేను. అవును. సాయిబాబా మంచివాడై ఉండొచ్చు, అందరికీ మంచి చెప్తూ ఉండొచ్చు, దట్స్ ఫైన్, వెరీ ఉమ్, గుడ్, నో ప్రాబ్లం. కానీ అవధూత, లేకపోతే మీరు చెప్పిన సిద్ధ సిద్ధ పురుషుడు. పురుషుడు, ఇలాంటివి కుదరవు శాస్త్రి గారు. ఉమ్, నేను ఖండించాను, వేదపరంగా ఖండిస్తున్నా నేను. సో ఉమ్, వేదంలో మంత్రం చెప్పాను ఏమిటి అన్నది. అలానే ఇక్కడ సిద్ధించాలి అంటే కనుక యోగి అయి ఉండాలి. యోగి లక్షణాలు ఎక్కడా ఇక్కడ కనిపించట్లేదు. అవును. అవును. ఉమ్, ఇంకోటి ఆ, ఆయన అంటోంది ఏంటంటే మైనంపాటి ప్రసాద్ గారు, ఉమ్. శృంగేరి వారు కూడాను ఈయన దత్తపురుషుడు, ఈయన దేవుడు అని అన్నాడు అని అంటున్నాడు. విధి అనుకోనివ్వండి సార్, అనుకోనివ్వండి. కానీ విధిశంకరైన ఎవరు భారతీయ అట్లా స్వామి. అన్నారు సార్. ఇప్పుడు శృంగేరి మఠంలో ఉన్న శంకరాచార్యులు ఎవరు కూడా అలా ఒప్పుకోరు. ఉమ్, ఎందుకంటే ఎందుకు ఒప్పుకుంటారు? ఈ లక్షణాలన్నీ వాళ్ళకి తెలుసు, ఈ లక్షణాలు యోగి లక్షణాలని. ఆయనకు ఉండే ఉమ్, లక్షణాలు యోగి లక్షణాలు కాదని కూడా తెలుసు. ఉమ్, తెలిసి ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? అవును. శాస్త్రి గారు ఒక్కటి చెప్తానండి, వెరీ సింపుల్ స్టోరీ. ఓకే, అగ్ని లేనిదే వాహనం నడవదు అని నేను చెప్పాను అనుకోండి. అది ఇట్స్ ఆ, ట్రూ. ఇట్స్ ట్రూ. ఆ, అని చెప్పాను అనుకోండి. లేదు నడవదు అని చెప్పేశాను. చెప్పినప్పుడు మీరు అగ్ని లేని వాహనాన్ని కనిపెట్టారు అని అన్నారు అనుకోండి, అది ట్రూ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. ప్రసిద్ధులను. అవును. వేదంలో అగ్నిం దూతం వృణీమహే అన్నాక నేను స్వీకరిస్తున్నాను అగ్నిని దూతగా అన్నప్పుడు, దూతగా స్వీకరించాల్సిన వస్తువు అగ్ని. ఇప్పుడు మన ఇద్దరం కూడా అగ్ని ద్వారానే మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అగ్ని అనే విద్యుత్ ద్వారా మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. సో అవును. అది సాధ్యపడుతోంది. సో దూతగా నేను మాట్లాడేది మీకు చేరుతోంది, అగ్ని తీసుకెళ్లి ఇస్తోంది మీకు. అవును. మీరు మాట్లాడేది నాకు వినిపిస్తోంది. అవును. సో ఇవన్నీ అగ్ని కార్యాలు అనమాట. సో దెర్ఫోర్ మనము ఒప్పుకోకూడదు. ఏ శృంగేరి కానీ, ఏ శంకరాచార్యులు కానీ ఇలా ఒప్పుకోరండి. అవును. అవును. కాబట్టి మనం దాన్ని డెఫినెట్ గా ఖండించవలసిందే. షూర్ సార్. ఉమ్. అది సంగతి. ఇంకా చెప్పండి శాస్త్రి గారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు అ నేను ఆయన చాలా ఘోరంగా తిట్టాడనమాట షణ్ముఖ శర్మ గారిని. అవన్నీ ఎందుకులే అని చెప్పి ఊరుకున్నా గానీ, ఆయన ఏమంటాడంటే, "నువ్వు ఆహ్, నీకసలు జ్ఞానం లేదు. నంబర్ 1. నీకు జ్ఞానం లేదు గాబట్టి, నువ్వు సాయిబాబా అంత జ్ఞాని నువ్వు కనిపెట్టలేకపోయావు. సో, నీది ఏ పాటి జ్ఞానము" అని జెప్పి అంటున్నాడనమాట. అంటే మైనంపాటి ప్రసాద్ గారు షణ్ముఖ శర్మ గారిని నీకు జ్ఞానం లేదు అని అంటున్నారు. అవును. ఎందుకంటే నువ్వు షిరిడి సాయిబాబా లాంటి జ్ఞానిని నువ్వు జ్ఞాని గుర్తుపట్టలేకపోయావు. గుర్తుపట్టావు. సో, గుర్తుపట్టాలంటే నీకు జ్ఞానం ఉండాలి అని ఆహ్, అంటున్నాడు, అంతేనా? అంతే అది. నీకు జ్ఞానం ఉండాలి. నీకవి లేవు గాబట్టి, ఉమ్. నీకు జ్ఞానం లేదు కాబట్టి, నువ్వసలు ఈ ప్రవచనాలు గూడా అన్నీ గూడా చెప్పడం మానేసేసేసేయి. నువ్వు అసలు అడుక్కు తినటానికి పనికొస్తావు అన్నట్టు ఆయన చెప్తున్నాడనమాట. ఘోరం కదండి, చాలా ఘోరం శాస్త్రి గారు. తప్పు అవును. కదండి. ఇది అవును. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విధంగా. అవును. ఇప్పుడు సామవేద షణ్ముఖ శర్మ గారిని జ్ఞానం లేదు అని మైనంపాటి ప్రసాద్ గారు అనటము చాలా దారుణం. ఎందుకో చెప్తాను. ఇప్పుడు షిరిడి సాయిబాబా జ్ఞానాన్ని గుర్తుపట్టలేని ఆ, అజ్ఞాని అంటున్నాడు కదా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. షిరిడి సాయిబాబా జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టారు? ఈయన మైనంపాటి గుర్తుపట్టాడా? మైనంపాటి మైనంపాటి ప్రసాద్ గుర్తుపట్టాడా? సో గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టేసేసి వెంటనే ఈయన జ్ఞానం లేదంటున్నాడు.
అవును. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి అర్థం అవ్వాలి, ఎవరి జ్ఞానం ఏంటి అని మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అవును. ఇప్పుడు ఇది చెప్తా చూడండి. షిరిడి సాయిబాబా ఎన్నడన్నా వేదాన్ని కానీ మన పురాణాలు కానీ ప్రవచించాడా? నా నా అంటే నా బుద్ధికి తోచిన దాని ప్రకారం ఏంటంటే, ఉమ్, షిరిడి సాయిబాబా గారిని తీసుకొచ్చిందే ఈ వేదాలని వీటి నుంచి దూరం చేయటానికని నేను అనుకుంటున్నాను. అది కరెక్టే. ఇప్పుడు నేనేమన్నా అంటే ఆయన జ్ఞానం గురించి మాట్లాడాడు కాబట్టి చెప్తున్నాను నేను. సో అవును. అవి ఇప్పుడు ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఆయన ఇవ్వకపోతే ఆ జ్ఞానం, ఆయన దగ్గర ఉన్న జ్ఞానం మిగతా వాళ్ళకి రాదు. నంబర్ వన్. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం ఇప్పుడు మనం ఉపనిషత్ జ్ఞానం కానివ్వండి, పురాణాల జ్ఞానం కానివ్వండి, ఆయనకున్నది ఆయన ప్రవచిస్తున్నారు. ప్రవచనము, వచధాతు. వచ అంటే ఇప్పుడు మనకి వేదాన్ని మనము వచనము అంటాం. మీరు చెప్పండి. మీరివి మీరివి ఆ, వేదాలు కానీ ప్రవచనాలు కానీ వీటినన్నిటినీ మీరు జ్ఞానము అని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే మీరు వేదం చదివారు కాబట్టి. ఓకే. మైనంపాటి ప్రసాద్ గారికి ఆయన చదివాడో లేదో నాకు తెలియదు. వేదాలు చదివాడో లేదో. షిరిడి సాయిబాబా చదివాలేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఆయనకి వేద జ్ఞానం లేదు కాబట్టి ఆయనకి జ్ఞానం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఆయనకి జ్ఞానం ఉంది అని చెప్పి ఇంకొక సో కాల్డ్ జ్ఞాని మైనంపాటి ప్రసాద్ గారు అనుకుంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు అదే చెప్పండి. దానికే చెప్తున్నాను. మీరు మీ లెక్క ప్రకారం ఐన్స్టీన్ జ్ఞానం ఉందా? అంటే వేద జ్ఞానం లేదు. బాగా. ఇది జ్ఞానం అంటేనే వేదం ఉంది. ఉమ్, మిగతాది జ్ఞానం కాదు. అది లౌకికం. ఉమ్, లౌకికం వేరు, జ్ఞానం వేరు శాస్త్రి గారు. ఆ. సో జ్ఞానం, ఆ జ్ఞానం కోసమే భక్తి ఏర్పడుతుంది. ఉమ్. ఆ జ్ఞానం లేని వాడి దగ్గర భక్తి ఎట్లా ఏర్పడుతుంది శాస్త్రి గారు? మీరు భక్తి అని అంటే మళ్ళీ భక్తి అంటే వీళ్ళు దేవుడి చేసేదాన్నే భక్తి అనుకుంటున్నారు. అదే నేను అందుకే చెప్తున్నా, వెరీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే వేద జ్ఞానం లేని వ్యక్తి దగ్గర భక్తి ఏర్పడదు, మూఢత్వం ఏర్పడుతుంది. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా చేసుకున్నారని అంటారు కదా. రా- రాజశేఖర రెడ్డిని ఎన్టీఆర్ చనిపోయినప్పుడు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఉమ్. విషయం ఏంటంటే ఇవన్నీ మూఢభక్తి, ఉమ్. జ్ఞానభక్తి కాదు. ఓకే. ఇప్పుడు శంకరాచార్య గారు చనిపోయినప్పుడు శిష్యులందరూ చచ్చిపోయారా? లేదు. మరి ఏంటి? అది వాళ్ళు జ్ఞానం ఇంకా అంటే. వాళ్ళు ఇంకా ఆయన చెప్పిన జ్ఞానాన్ని నలుగురికి ప్రచారం పంచారు. చేయడానికి వెళ్ళారు. సో ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మూఢ జ్ఞానం, మూఢత్వం వేరు, జ్ఞానం వేరు శాస్త్రి గారు. అవును. మూఢత్వంలో ఇప్పుడు ఇప్పుడు షిరిడి సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భక్తులు అనలేము, ఉమ్. మూఢులు అనాల్సి వస్తుంది. ఉమ్. నేను స్పష్టత ఇస్తున్నది. ఉమ్. భక్తి అన్నది జ్ఞానంతో వచ్చేది కానీ అజ్ఞానంతో వచ్చేది కాదు శాస్త్రి గారు. ఓకే. ఎక్కడ పడితే అక్కడ ఒంటెలు పోసేవాడు, ఎక్కడ పడితే అక్కడ చండాలం చేసేవాడు ఆ వ్యక్తి ఎన్నటికీ సిద్ధపురుషుడు కాలేడు. అవును. వీళ్ళు చెప్పిన ప్రకారం అసలు షిరిడి సాయి అట్లా చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఉమ్. పుస్తకాల్లో రాసింది వీళ్ళు చెప్పింది వినంటే అంతే. అదే అనిపిస్తున్నది. అవును. అవును. కాబట్టి షణ్ముఖ శర్మ, సామవేదం షణ్ముఖ శర్మ గారితో నువ్వు జ్ఞానం ఉంది లేదు అని తెలుసుకోవాలంటే నువ్వు ఆయనతో కూర్చొని శాస్త్రార్థం చేయాలి. అయిపోతాడు. మరి అయిపోయిన వాడు ఈయన జ్ఞానం లేదని అనటము అది దుర్భాష కంటే నీచమైంది అంటున్నాను నేను. ఉమ్. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏమాత్రం కూడా నోటి అదుపు లేనివాడు, అవును. అంధకారంలో బతుకుతున్నవాడు, క్రిమి కీటకాదులతో ఉన్నవాడు, అలాంటి వాళ్ళే ఇలా మాట్లాడగలరు. అవును. ఇప్పుడు దుర్యోధనుడు ఒక మాట అన్నాడు అంటే ఏంటి? మూఢత్వంతో అన్నాడు. అవును. దుశ్శాసనుడు చేశాడు అంటే మూఢత్వంతో చేశాడు. అవును. సో ఇవన్నీ కూడా మూఢత్వము, మూఢ నమ్మకాలతోనూ చేసేవి. అవును. సత్పురుషుల లక్షణం కాదు కదా అది. ఉమ్. వెరీ సింపుల్ అండి. షిరిడి సాయిబాబా జ్ఞాని అని మీరు అనుకుంటే, మీరు నమ్మితే, మీకు ఆ జ్ఞానం వస్తే మీరు శాస్త్రార్థం చేయండి సామవేదం షణ్ముఖ శర్మ గారితో.
మనం కూడా రెడీ దానికి. మనం ఎప్పుడూ రెడీ కదా. సో ఇప్పుడు ఏంటంటే చెప్తున్న శర్మ గారిని అట్లా అనటం అన్నది మనం ఖండిద్దాం శాస్త్రి గారు. అవును. 100% నేనైతే ఖండిస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితిలోనూ అలాంటి ప్రవచనకర్తల్ని నేను చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి గారిని, సామవేద శర్మ గారిని ఇలా అనటం ఇలా కాదు, సరికాదని నేను చెప్పిన రోజులున్నాయి. అవి వాటికి అగ్రీ అవుతూ, అయినా వాళ్ళ జ్ఞానానికి ఈయన మాట్లాడిన దానికి తప్పండి. అవును. అవును. సో సామవేద శర్మ గారు ఆయన బ్రహ్మాండమైన జ్ఞాని. మనము ఖండించింది ఏంటంటే ఆయన ఏదైనా ఒక మాట పొలుగా మాట్లాడితే దాన్ని ఖండించాము. అండ్ ఉమ్, దానికి ఎందుకు ఉమ్. ఖండించామో కూడా మనం శాస్త్ర ప్రమాణం చూపించాము అంతే అది తప్ప. అంటే వేదార్థానికి ఆయన చెప్పే అర్థానికి మనకి సరిపోనప్పుడు ఒకసారి ఎప్పుడన్నా ఖండించి ఉండొచ్చు మనం. ఎగ్జా అలానే అట్లా అంటే మనం మరి ఆ, వేద ప్రకారమే మీ చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా మనము సపోర్ట్ కూడా చేసాం మరి. సపోర్టు చేసాం. చేసాం. సపోర్ట్ సపోర్ట్ గరికపాటి గారు చెప్పింది కానీ సపోర్ట్ చేసాం. తప్పదు. వేదం ప్రకారం ఉన్నదంతా సపోర్ట్ చేస్తాం. ఏదో చేసాం. కాకపోతే ఇది కాదండి, వేదం ప్రకారం కాదని చెప్తాం. సో అవునవును. ఇప్పుడు సామవేదం శర్మ గారు ఏమి చెప్పినా కానీ ఆయన అందరికీ ప్రియుడు. అవును. చక్కటి భాషణ కలిగిన వాడు. అవును. చక్కటి సందేశం అందించే వ్యక్తి. భాష మీద జ్ఞానాన్ని పట్టుత్వం. పంచే వ్యక్తి. భాష మీద పట్టుత్వం కూడా కొంచెం ఉంది ఆయన. లేదా మరి ఆయన పాండిత్యం అటువంటిది. అలాంటి అవును. మనిషిని పట్టుకొని నువ్వు దుర్భాషలాడటము అంటే ఇదేనా షిరిడి సాయిబాబా నేర్పించింది మీకు? చెప్పండి. అంతేగా. ఇప్పుడు సామవేద శర్మ గారు చెప్పినప్పుడు నేనైతే నమ్మను అని చెప్పాడు. అవును. ఆయన స్మూత్‌గా చెప్పాడు. అవును. అది జ్ఞాని లక్షణం కాబట్టి. అవును. కాబట్టి ఈయన అలా మాట్లాడటము, ప్రవచనాలు ఆపేయని చెప్పటము, ఇవి చాలా ఇంకా ఇంకా ఎవరో కూడా నాకేదో ఈమెయిల్ పెట్టారు. సార్ వీళ్ళందరూ స స స సామవేద్ శర్మని ఇలాంటి వాళ్ళని జైల్‌లో పెట్టాలని మాట్లాడుతున్నారు సార్ అని కూడా ఏదో అన్నారు నాతో. ఈమెయిల్. ఓహ్! నేనేదో తెలీదు, మీరిప్పుడు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది. సో అది చాలా తప్పు భాష అది. చాలా తప్పు. ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే ప్రవచనకర్తల గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే, నీ లక్షణం అసలు సనాతన ధర్మంలో లేదు. మీకు ఇది ఇఫ్ యూ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ హ్మ్. మీరు చూడండి క్రిస్టియన్స్ దగ్గర నుంచి గాని, ముస్లిమ్స్ దగ్గర నుంచి గాని అన్ని స్లోగా ఇప్పుడు మన ధర్మం అంటే మన ధర్మాన్ని ఎంత పొల్యూట్ చేయాలి, ఎంత అణగదొక్కాలి అని చెప్పి చేయటానికి ప్రయత్నాలు ఏ రేంజ్‌లో ఎక్కడి నుంచి అవుతున్నాయి అని చెప్పి. ఇదంతా మీ మూలంగానే జరుగుతోంది శాస్త్రి గారు. అవును శాస్త్రి గారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు, ఇప్పుడు అంటే మీరంటే మీరు, నేను మనలాంటి వాళ్ళు. ఆ! ఊరికే యజ్ఞోపవీతం వేసుకొని తిరగటం కాదు. అవును. కాస్త వేదంలోను, ఉపనిషత్తుల్లోను పట్టు సాధించి, వాటితో మాట్లాడటము, సహేతుకంగా మాట్లాడటము, అది ఖండించటము ఎక్కడికక్కడ చేస్తే కనుక, అప్పుడు సమాజానికి మీరు ఏమిటో అర్థమవుతుంది. నేను నా మూలాన నీ మూల కూర్చొని నేను తపస్సు చేసుకుంటాను. నా హోమం నేను చేసుకుంటాను. ఆ! ఇవి మాట్లాడే వాళ్ళు ఎన్నటికీ ఏమీ చేయలేరు సమాజానికి. అవును. సో, ఎందుకు సమాజానికి నేనెందుకు చేయాలి అంటే సమాజం నీకిచ్చింది కాబట్టి. అవును. అవును. ఇప్పుడు సమాజం అంటే ఎవరు? ఇప్పుడు శంకరాచార్య గారు ఇచ్చారు. మహర్షి దయానంద సరస్వతి గారు ఇచ్చారు. అలా ఋషులు, మునులు అందరూ మనకి ఎంతో చేరవేశారు. అది సమాజమే. సో, అంతేగా. అలాంటి సమాజం ఋషులిచ్చిన ఋషి ఋణం తీర్చుకోకపోతే యజ్ఞోపవీతంలోని 3 దారాల్లో ఒక దారం వేస్ట్ అయిపోయినట్టే కదా! అవును. ఋషి రుణం తీర్చుకోవాలి కదా! తీర్చుకోవడం ఎట్లా తీర్చుకుంటావు నువ్వు? ఇట్లాగే. ఇప్పుడు ఒకడెవడో మంచి దాత ఓ $10,000,000 నాకు ఇచ్చేసాడు దానం చేసేసాడు అనుకుందాం. అది నేను తిని కూర్చోవడానికి కాదు. నేను మళ్ళీ అవును. తిరిగి ఇంకెవరికన్నా నేను సహాయం చేయడానికి కదా! అవును. అలా లేకుండా ఎంతసేపు ఆ జ్ఞానం నేను పొందుతాను గానీ, ఇంకెవ్వడికి ఇవ్వను తస్మాత్ జాగ్రత్త అంటే ఏందన్నట్టు? అవును. సో, అవును. ఈ 3 దారాలు వేసుకున్న ప్రతి వ్యక్తి యొక్క ధర్మము, సనాతన ధర్మం గురించి మాట్లాడటము, వేదం అవును. గురించి మాట్లాడటము, వేదంలో ఉన్నది చెప్పటము. నువ్వు ఇలా వస్తే జనాలొచ్చేస్తారు, నాకు హుండీలో డబ్బులు పడిపోతే అందుకే నేను అక్కడ పూజారిగా చేరతాను అంటే తప్పవుతుందది. అవును. అది సనాతన ధర్మానికి వ్యతిరేకం అవుతుంది. అవును.
ఇప్పుడు రేపు పొద్దున ఏ మస్జిద్లోనో లేకపోతే చర్చ్లోనో వీళ్ళని పిలిచి మీరు ఇక్కడ నుంచోండి, మీరు యజ్ఞోపవీతం వేసుకొని నుంచోండి, మీరు దీనికి ఈయన శిలువని మీరు మీరు ప్రార్థిస్తున్నట్టు చేయండి, మీకు డబ్బులు ఇస్తామంటే వెళ్ళిపోతారు ఇక. అవును. ఎగ్జాక్ట్లీ. ఋషిరణం తీర్చుకొని వాడు ఎలా అండి యజ్ఞోపవీతం వేసుకునేది? అవును. అవును. కాబట్టి యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి వ్యక్తి వేదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళకి తప్పకుండా జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. యా. కాబట్టి మనకి ఇప్పుడు సామవేద శర్మ గారి గురించి ఈ దుర్భాషలాడిన మైనంపాటి ప్రసాద్కి ప్రతి ఒక్కడు యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి ఒక్కడు జవాబు చెప్పాలి. అవును. అతన్ని వ్యతిరేకించాలి. మైనంపాటి ప్రసాద్ గారిని వ్యతిరేకించాలి. అవును. వ్యతిరేకించి జవాబుదారీతనంగా నిలబడాలి. సామవేద శర్మ గారి గురించి మాట్లాడేంత అర్హత వాడికి లేదు. లేదు. అవును. లేకుండా ఇలా మాట్లాడటము తప్పు అవుతుంది. యజ్ఞోపవీతం వేసుకున్న ప్రతి వ్యక్తి దీన్ని వ్యతిరేకించాలి. ఇది నా పిలుపు శాస్త్రి గారు. షూర్ సార్. యా సార్. ఓకేనా? ఓకే సార్. అయితే యా. అంతేనా? అంతే సార్. అంతే సార్. సరే ఉంటా శాస్త్రి గారు. ఓకే సార్. ఓ ఓ